ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ కుట్రతోనే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేసులో అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గాల్లో రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు హరీష్ రావు. పూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరు చూస్తున్నారు. మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఈ 1.5 year నుంచి ఏం చేసిండ్రు? రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం. అదే పద్ధతుల్లో బీఆర్ఎస్ను లొంగ తీసుకోవాలి, కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒక్కటి నిలబడిండు ఎదురు. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళపైన ఎట్లయితే చేస్తున్నారో దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసినారు తప్ప కవిత గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు, అందులో సందేహం ఏం లేదు.